నా పేరు దత్తాత్రేయ. నా వృత్తి వ్యవసాయము. ఈరోజు మీరు ఇచ్చినటువంటి పుస్తకం ఎంతో విలువైనటువంటిది అందింది. వారి ఉపన్యాసంలో ఒక విషయాన్ని చెప్పినరు, విగ్రహారాధన గురించి చెప్పినరు. బొమ్మలను పూజించడము లేదా ఇంకేదో చెట్టును పూజించడము, రాయిని పూజించడము వ్యర్థమది. అట్లా చేసినట్లయితే ఎవరైతే ప్రాకృతిక వస్తువులను పూజిస్తారో వారు చీకట్లో ప్రవేశిస్తారు. ఎవరైతే సంభూతి సృష్టితాల మానవ చేత తయారయ్యే వస్తువుల్ని పూజిస్తారో వారు మరింత అంధకారంలో ప్రవేశిస్తారు అని ఈ పుస్తకంలో చెప్పబడింది. మరి ఈ విషయం తర్వాత నాకు ఈరోజు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, మరి తిరుపతికి వెళ్ళాలా వద్దా, యాదగిరిగుట్టకు వెళ్ళాలా వద్దా, లేదా మా ఊరు ప్రక్కన ఉన్న దర్గాకు వెళ్ళి అక్కడ దండలు వేయాలా వద్దా, మరి నేను ఏం ఆరాధన చేయాలి, ఎక్కడ కూర్చొని ప్రార్థన చేయాలి, ఏ భగవంతుని గురించి, భగవంతుడు అనే విషయం చెప్పాను, చాలా సంతోషం. మరి విగ్రహారాధన గురించి ఇప్పుడు ఆ చెట్టు అన్నారు, పంచభూతాల్లో ఒకటి, దానికి ఆరాధిస్తేనే తప్ప మనం బతకలేము. నీరు దేవుడు, భూమి దేవుడు, ఆకాశం దేవుడు, సూర్యుడు దేవుడు, ఇవి మనకు కనిపించే దేవుళ్ళు. వాళ్ళ ద్వారానే మనమంతా ప్రకృతి ఉంది కనుక వాటి ఆరాధన వద్దన్న దానికి మరి మీరు ఏదైనా దానికి నాకు ఇవ్వగలుగుతారా అని చెప్పి నేను మీతోనే కోరుతాను. గౌరవనీయులు దత్తాత్రేయ గారు, అదేనండి మీ పేరు? దత్తాత్రేయ గారు ప్రశ్నించారు, మరి మీ పుస్తకం కూడా వాస్తవ దేవభావన చదివాను, అందులో విగ్రహారాధన చేస్తే నరకమని, తర్వాత ఈ ప్రకృతిక వస్తువులు వాటిని ఆరాధిస్తే చీకట్లోకి ప్రవేశిస్తారని ఉంది. మరియు నేను వెంకటేశ్వర ఆలయానికి అక్కడికి తిరుపతి వెళ్తుంటాను, అక్కడికి వెళ్ళొచ్చా లేదా అనేటువంటి ఒక డౌట్ కలిగిందని చెప్పారు. ఇక రెండో విషయం ఏంటంటే, వీటి ద్వారానైతే మనం ప్రయోజనం పొందుతున్నాము, ఉదాహరణకు భూమి, సూర్యుడు, చంద్రుడు ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుతున్నాము, వీటిని ఎందుకు మనం ఆరాధించకూడదు అనేటువంటి విషయం కూడా అడిగారు. ఈ రోజు అంశం ఏమిటంటే హిందుత్వము, క్రైస్తవ్యం మరియు ఇస్లాంలో దైవ భావన. ఈ అంశంలో ఒక భాగంగా నేను విగ్రహారాధన లేదా బహుదైవ ఆరాధన, దాని పర్యావసానం, అది చేయడం వల్ల నష్టం ఏంటి అనేది నేను నా సొంతంగా కాకుండా ప్రామాణిక గ్రంథాల ద్వారా ఆ విషయాన్ని మీకు తెలియజేశాను. ఎందుకంటే మేము ఏ ప్రసంగంలోనైనా ప్రతి విషయం కూడా గ్రంథం ఆధారంగా విత్ రిఫరెన్స్ తో పాటు మేము మాట్లాడతాం. ఎందుకంటే వ్యక్తుల ఆలోచనలు విభిన్న రకాలుగా ఉంటాయి, మరి అందులో మనం వెళ్ళిపోయినట్లయితే ఏ ప్రశ్న కూడా సమాధానం దొరకదు. కాబట్టి గ్రంథాల్లో తెలుపబడినటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేశాను. అందులో ఉన్నటువంటి విషయమే అక్కడ మీకు బుక్లెట్ లో కూడా మీరు చూశారు. ఇక రెండో విషయం ఏంటంటే, సూర్యుని ద్వారా మేము ప్రయోజనాన్ని పొందుతున్నాము, మరి ఆయన్ని మేము ఆరాధించకూడదని చెప్పారు. ఉదాహరణకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సోదరుడు నాకు ఈ గ్లాసులో మంచినీళ్ళు ఇచ్చారు, తీసుకొని తాగాను, తాగిన తర్వాత థ్యాంక్ యూ గ్లాస్ అని మళ్ళీ ఇచ్చేస్తున్నాను. అలా చేయవచ్చా అండి? సోదరుడు నాకు గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారండి, నేను దాన్ని పుచ్చుకున్నాను, తర్వాత థ్యాంక్ యూ గ్లాస్ అని అక్కడ పెట్టేస్తున్నాను. అయితే సూర్యుని ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుతున్నాం. ఆ సూర్యుణ్ణి ఏర్పాటు చేసిందెవరు? అందుకే సూర్య హామీం సజ్దా 41వ అధ్యాయంలో సృష్టికర్త అయిన అల్లాహ్ సెలవిచ్చాడు, మీరు సూర్య చంద్రులకు సాష్టాంగ పడకండి, వాటిని సృజించిన అల్లాహ్కు, సృష్టికర్తకు మీరు సాష్టాంగ పడండి అని చాలా స్పష్టంగా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సెలవిచ్చాడు. అలా మనము ఎవరి ద్వారానైతే ప్రయోజనాన్ని పొందుతున్నామో వారికి థ్యాంక్స్, కృతజ్ఞతలు చెప్పాలి. కానీ ఆ వస్తువుకు కృతజ్ఞత చెప్పినట్లయితే అది అవివేకమవుతుంది. నేను గ్లాస్ మంచినీళ్లు తాగాను, థ్యాంక్ యూ గ్లాస్ అని ఇచ్చేస్తే అది అవివేకమవుతుంది. ఎవరైతే నాకు ఆ నీటిని ఏర్పాటు చేశారో ఆ వ్యక్తి నాకు కృతజ్ఞత చెప్పాలి. ఇది సరైనటువంటి మానవత్వం. ఇక మీ విషయాన్ని గీతాశాస్త్రం 9వ అధ్యాయము 4వ శ్లోకాన్ని పరిశీలిస్తే అక్కడ చెప్పడం జరిగింది, మయా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా మత్సాని సర్వభూతాని నచాహాం తేష్వస్థితః. ఈ సర్వ ప్రపంచము అవ్యక్త రూపుడునగు నాచే వ్యాపించబడి ఉన్నది, సమస్త ప్రాణికోట్లు నాయందు ఉన్నవి, నేను వాటి అందు లేను, నేను ఒక సృష్టిలో భాగము కాను, నేను సృష్టికి అతీతమైనటువంటి వాడినని గీతాశాస్త్రం సెలవిస్తుంది. కాబట్టి మరి ఏదైతే మీరు ప్రశ్నలో అడుగుతూ ఒక విషయం చెప్పారో, నేను అక్కడికి వెళ్ళాలా లేదన్నది మీరు మీ గ్రంథాలను పరిశీలించి అందులో మీకు ఏదైతే కరెక్ట్ గా వాస్తవం అనిపిస్తుందో దాన్ని మీరు ఫాలో అయిపోవచ్చు. ఎందుకంటే ఖురాన్ సూర బఖరా 2వ అధ్యాయం 255వ వచనం ప్రకారంగా లా ఇక్రాహ ఫిద్దీన్, ధర్మ విషయంలో నిర్బంధము కానీ బలత్కారం కానీ ఏదీ లేదు, సత్యవాక్కు అసత్యవాక్కు నుండి వేరు చేయడం జరిగింది. ఈ సత్యాన్ని చెప్పడమే బాధ్యత. మరి శ్రోతలు ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో మా సోదరులు, వారు ఆలోచించుకోవాలి సత్యం ఏంటి అసత్యం ఏంటి. ఈ రోజు నేను రాత్రిని చూసి పగలయ్యా అంటే ఎవరు నమ్మరు. కాబట్టి సత్యము అసత్యము అనేది మీ ముందు తెలియచేయడం జరిగింది. అది మీపై ఆధారపడి ఉంది. ఆ విషయం, మీ ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను